వెల్కమ్ టు రాజనీతి. ఈరోజు మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ అనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కారణం ఏంటంటే సిఐడి తాకట్లో ఉన్న అగ్రిగోల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించుకున్నారు వీళ్ళు. వాటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టారు. ఆ సర్వే నెంబర్తో ఆ రోజున రిజిస్టర్ ఆఫీస్లో ఒత్తిడి తీసుకొచ్చి రిజిస్టర్ చేయించుకున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్లో మేనేజ్ చేసుకున్నారు. మొత్తం 2000 గజాలు పైన ఉంటుంది. ఆ సైటు 10 కోట్ల వాల్యూ ఉంటుంది. ఇది ఇప్పటికి బయటకు వచ్చింది. జోగి రమేష్ కొడుకు జోగి రాజు, జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వరరావు ఏదో ఉంది, వాళ్ళిద్దరి పేర్లతో రిజిస్టర్ అయినాయి. సో వాళ్ళిద్దరి మీద కేసులు పెట్టారు. ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడు తొక్కిపెట్టారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని అమ్మేశారు కూడా, వేరే వాళ్ళకి అమ్మేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసి ఏసీబీ వాళ్ళు విచారణ చేసి జోగి రమేష్ కొడుకు బాబాయ్ ఇద్దరు కూడా అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ స్పందన చూస్తే చాలా విచిత్రంగా ఉందండి. ఎందుకంటే మేబీ ఏం చేస్తారో తెలియదు. చెవిరెడ్డి కొడుకుని 41A నోటీస్ ఇచ్చి పంపించారు చాలా తీవ్రమైన కేసులో. దాని మీద తెలుగుదేశం పార్టీలో చాలా విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు మరి వీళ్ళని ఏం చేస్తారో తెలియదు. కానీ ఈ జోగి రమేష్ భార్య వీళ్ళంతా కూడా మావాడు చాలా అమాయకుడు, ముక్కుపచ్చలారిన అమాయకుడు, మావాడికి అసలు ఏమి తేడాలు తెలియవు, మావాడికి అసలు కబ్జాలంటేనే తెలియవు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏ కబ్జాలంటే తెలియనోడు, ఏమీ లేనోడు, ఏమీ తెలియని అమాయకుడు పసిబాలుడైతే పోలింగ్ రోజు కానూరులో మందు బాటిల్స్ కారులో వేసుకొని వెళ్ళి మందు బాబుల్ని అంటేసుకొని వెళ్ళి పోలింగ్ బూతుల దగ్గర రచ్చరచ్చ ఎందుకు చేస్తాడు? ఆ రోజు తెలియదా తల్లికి వీడు ఎలాంటోడో? ఆ రోజు తెలియదా? ఆ రోజు మందలించవచ్చు కదా. ఏరా మందు వేసుకొని వెళ్ళి మందు బాటిల్స్ వేసుకొని వెళ్ళి మందు మూకను వేసుకొని వెళ్ళి పోలింగ్ బూతుల దగ్గర ఆడవాళ్ళ మీద గొడవలు ఎందుకు పెట్టుకున్నారని ఆ రోజు మందలించి ఉండాల్సింది కదా. ఇవాళ వచ్చి ఈవిడ పెద్ద వేషాలు వేస్తూ చాలా ఎంతో బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఒక సాక్షి మీడియాతో మాట్లాడిందండి. అది చూడండి ఆమె ఏమంటదో. బాబుకి అసలు ఇటువంటి ఏం తెలియదండి. ఆ స్థలాలు ఏంటో అక్రమ స్థలాలు వంటివి అసలు ఇవేమీ తెలియదండి. నాకే తెలియదండి. మా బాబుకి ఎలా తెలుస్తుంది? అదండి, బాబుకి అసలు ఏం తెలియదు, ఏమికి తెలియదు. ఇద్దరు శుద్ధపూసలు. మొగుడు పచ్చి బూతులు తిడతా ఉంటే, మొగుడు బండబూతులు తిడతా ఉంటే ఇంటికి రాగానే ఏంటా భాష, నీకు అసలు బుద్ధి ఉందా లేదా అని అడగాల్సిన మహిళ ఇవాళ అంతా అయిపోయిన తర్వాత అరెస్టుల దగ్గరకు వచ్చిన తర్వాత బాబుకి ఏం తెలియదు, నాకేం తెలియదు అని నంగనాచి కన్నీరు గారుస్తూ ఉంది ఈవిడ. ఇదే జోగి రమేష్ బయట అడ్డమైన తిట్లు తిట్టినప్పుడు, చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష నాయకులు తిట్టినప్పుడు ఇంట్లో గడ్డి పెట్టచ్చు కదా. ఈమె చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జనాన్ని వేసుకొని వెళ్ళినప్పుడు బుద్ధిమాలినోడా ఇదేం పని అని అడగొచ్చు కదా. అసలు ఇవేమీ తెలియదండి. నాకే తెలియదండి. ఇంక మా బాబుకి ఎలా తెలుస్తాయి? ఇప్పుడు ఏడుపులు ఏడుస్తుంది, నంగనాచి ఏడుపులు ఈవిడ. ఇక ఈ జోగి రమేష్ కొడుకున్నాడు, అతను చూడండి ఒకసారి. అతను చంద్రబాబు గురించి ఎంత ఘోరంగా మాట్లాడాడు. ఇతనికంటే ఏం తెలియదంట. చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు కంటే రోగి ఉన్నాడా? శారీరక రోగి, మానసిక రోగి కూడా చంద్రబాబు నాయుడు. అల్జిమీర్స్ వ్యాధి ఉంది. అదండి, అది వాడి సంస్కారం. వాడు మళ్ళీ అమెరికాలో చదివి వచ్చాడు. బాబుకి అసలేం తెలియదని తల్లి సర్టిఫికేట్లు ఇస్తూ ఉంది. వాడు చూడండి వాడి వాచాలత్వం ఎలా ఉందో. తర్వాత ఇక తండ్రి, అసలు ఆవు అదేదో సామెత చెప్తారు కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందని. అసలు ఆవు కాదు, ఎద్దు. ఈ ఎద్దు పద్ధతిగా ఉంటే వీళ్ళు కూడా పద్ధతిగా ఉండేవాళ్ళు. చూడండి, పిచ్చి కుక్క ఎవడాడు? మార్చడం అనేది, తాచడం అనేది ఓర పంది ఎట్లా తిరుగుతా ఉన్నాడు ఇక్కడ. ఇలాంటి సంస్కారహీనుడు, ఈ సంస్కారహీనుడు కడుపును పుట్టినోడు కానీ కట్టుకున్న పెళ్ళాం కానీ సంస్కారవంతంగా ఉంటారని ఎట్లా భావిస్తాం మనం? ఇలాంటి సంస్కారహీనుణ్ణి, ఇలాంటి దుర్మార్గుణ్ణి ప్రోత్సహించినోడు ఎంత దుర్మార్గుడో మీరు అర్థం చేసుకోండి. దానికి కూడా మీరు ఒక వీడియో చూపిస్తా. వీడు బూతులు తిడతా ఉంటాడు, ముఖ్యమంత్రి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడు. మాజీ ముఖ్యమంత్రి, అప్పట్లో ముఖ్యమంత్రి. అంటే ఇక అతని సంస్కారం ఏపాటిదో అర్థం చేసుకోండి. ఢిల్లీలో ఒకడు ఉన్నాడు, ఢిల్లీలో ఒక విగ్గురాజు గారు ఉన్నాడు.
ఆ విగ్గురాజు గారు నువ్వు కలిసి ఒక కంపెనీ పెట్టుకో. అది చూడండి ఎట్లా అవుతున్నాడు. మా అన్నయ్య అందుకోబోతున్న లబ్ధిదారుల స్పందన చూడండి. శభాష్ అని భుజం కూడా తట్టాడు. ఇక్కడ మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్దాం. శభాష్ అని భుజం తట్టాడు చూడండి. అంటే ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని బూతులు తిడితే అతనికి ఎక్కడ లేని ఆనందం వస్తుంది అనమాట. మరి అదేంటో నాకు అర్థం కాదు. అది పిచ్చి అనుకోవాలో, సైకో అనుకోవాలో, శాడిస్ట్ అనుకోవాలో అర్థం కాదు. అలాంటి శాడిస్ట్కి 5 ఏళ్ళు పరిపాలించే అవకాశం ఇచ్చిన ప్రజలను అనుకోవాలి అసలు. ఇక్కడ చూడండి అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడతాడో చూడండి జోగి రమేష్. ఒక లుచ్చా వెధవ ఉపాధ్యక్షుడిగా ఉన్నది. అదండి వీడు అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. ఒక లుచ్చా వెధవ ఉపాధ్యక్షుడిగా ఉన్నది. అంటే తప్పుంటే క్షమించదు అధ్యక్ష, ఎందుకంటే అసెంబ్లీ కాబట్టి తప్పదు. తిట్టాల్సింది తిట్టి మళ్ళీ అసెంబ్లీ అంటున్నాడు, తప్పుంటే క్షమించమంటున్నాడు. ఇక్కడ స్పీకర్ చూడండి మాస్క్ తీసి ఒక చిరునవ్వు మళ్ళీ పెట్టుకున్నాడు. జోగికి థ్యాంక్ యూ చెప్పాలి, కంగ్రాచులేట్ చేయాలి, రెండు చేయాలి. థ్యాంక్ యూ ఎందుకనంటే తన బాధలో తన ఆప్యాయత కనిపించింది. అదండి తిట్టినందుకు జోగికి థ్యాంక్స్ చెప్పాలి, కంగ్రాచులేషన్స్ చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్తూ ఉంటారు. ఇది ఒక లంపెన్ మోక. ఈ లంపెన్ మోక రాష్ట్రం మీద పడి 5 ఏళ్ళు తెగ మెక్కేసింది, తెగ దోచేసింది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ఒక్కొక్క అరాచకం, ఒక్కొక్క అక్రమాన్ని బయటికి తీస్తున్నారు. ఇది ప్రారంభమే, ఇంకా ప్రారంభం కాలేదని తెలుగుదేశం పార్టీ క్యాడర్ చాలా అసహనంతో ఉంది. ఇప్పుడు మొదలైంది. ఇంకోటి జోగి రమేష్ కులం కార్డు తీశాడండి. మేము గౌడలం కాబట్టి మా మీద పడ్డారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. చేయాల్సిన తప్పుడు పనులన్నీ చేస్తారు. తప్పుడు పనులు బయటకు వచ్చి వాటి మీద చర్యలు తీసుకునే టయానికి కులం కార్డు వేస్తారండి. కులం కార్డు బయటకు తీస్తారు. ఇది అలవాటే. ఇది చాలామందిని చూసాం గతంలో. మీకు గుర్తుందో లేదో, క్రీడాభిమానులు అయితే మీకు బాగా గుర్తుండి ఉంటుంది. మహమ్మద్ అజరుద్దీన్ అని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఉన్నాడు. అతను దాదాపు 8 ఏళ్ళు 9 ఏళ్ళు కెప్టెన్గా చేశాడు భారత జట్టుకి. అతనికి ఎవరికి ఇవ్వనన్ని అవకాశాలు ఇచ్చారు భారత క్రికెట్ కెప్టెన్గా. అతను ఏం చేశాడు, మ్యాచ్ ఫిక్సింగ్లో అడ్డంగా దొరికిపోయాడు. దావూద్ ఇబ్రహీంతో కుమ్మక్కయ్యాడని కూడా ఒక ఆరోపణ ఉంది అతని మీద. మ్యాచ్లన్నీ ఫిక్స్ చేయటం, సరిగా ఆడకుండా ప్రత్యర్థి జట్టు గెలిచేట్టు చేయటం, జట్టులోనే ఇంకో 3-4 నయన్ మోంగియా, అజయ్ జడేజా, మనోజ్ ప్రభాకర్ లాంటి వాళ్ళని కూడా పెట్టుకొని ఇవన్నీ చేశాడని అతని మీద ఆరోపణలు వచ్చినాయి. ఎంక్వైరీ చేశారు. అతను కంప్లీట్గా పంపించేశారు, బయటికి బహిష్కరించారు క్రికెట్ నుంచి. నేను ముస్లింను కాబట్టే నన్ను బహిష్కరించారు, నాకు అన్యాయం చేశారని మాట్లాడాడు ఆ రోజున. అంటే ఇతనికి క్రికెట్లో అవకాశం ఇచ్చి 7-8 ఏళ్ళు కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత అదంతా మర్చిపోయి ఇతను తప్పులు చేసి తప్పులు బయటపడ్డాక విక్టిమ్ కార్డు తీసాయండి. అట్లాగే మన సునీల్ కుమార్ ఉన్నాడుగా, పివి సునీల్ కుమార్. ఆయన జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం అడ్డగోలు పనులన్నీ చేశాడు, అరాచకం చేశాడు. రఘురాం కృష్ణరాజుని చావగొట్టాడు. తర్వాత తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తలను చాలామందిని తీవ్రంగా హింసించారు సిఐడి వాళ్ళు. సునీల్ కుమార్ ఆధ్వర్యంలోనే జరిగింది ఇదంతా. వైజాగ్ కిషోర్ని చంపేశారు, అడ్డగోలుగా చేశారు. ఇవన్నీ చేసి ఇవాళ మొదలుపెట్టాడు మళ్ళీ అంబేద్కరిజం. తర్వాత అతనికి లక్కీగా ఇంకోటి దొరికింది. సుప్రీంకోర్టు వర్గీకరణ మీద తీర్పిచ్చింది, వర్గీకరణకు అనుకూలంగా. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మేము ఒప్పుకొని మాలల తరపున ఆయన స్వరం వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేపు ఆయన మీద ఆల్రెడీ రఘురామ కృష్ణరాజు కేసు పెట్టాడు. ఆ కేసులో ముందుకెళ్ళారంటే ఎస్సీ కాబట్టి ముందుకెళ్ళారని మొదలు పెడతారు. అట్లాగే ఇప్పుడు ఇతను చూడండి, ఆ రోజున అమర్నాథ్ గౌడ్ ఐడియా ఉంటుంది మీకు. అమర్నాథ్ గౌడ్ అని ఒక చిన్న పిల్లాడు, 14 ఏళ్ల పిల్లాడు, 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్న పిల్లాడు. అతను గౌడ కమ్యూనిటీకి చెందినాడు. వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని కొంతమంది రెడ్డి యువకుల్ని నిలదీశాడు అతను. దాన్ని తట్టుకోలేక ఆ వెంకటేశ్వర రెడ్డి ఏదో ఉంది ఆడి పేరు, ఆడి ఫ్రెండ్స్ కలిసి ఆ అబ్బాయి ట్యూషన్కి వెళ్తుంటే పెట్రోల్ పోసి నిప్పంటించారు అతని మీద. దారుణంగా చంపేశారు, పసిపిల్లాడిని. ఆ కేసులో ఆడు ఎక్కువ రోజులు లోపల కూడా వెళ్ళాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది, బలహీన వర్గాల మీద దాడి జరిగింది అని చెప్పి. అట్లాగే చంద్రయ్య మీద మాచర్లలో యాదవ కులానికి చెందిన చంద్రయ్య గొంతు కోసేస్తే వీటన్నిటి మీద మాట్లాడుతున్నప్పుడు కులం కార్డు తీస్తారు ప్రతిదానికి అని ఈ జోగి రమేష్ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడాడండి. ఇప్పుడు ఇతని అరాచకాలన్నీ బయటపడి కేసులు పెడతా ఉంటే మా గౌడ కులస్తుల మీద పడతారా అని చెప్పి మొదలుపెట్టాడు అనమాట. చూడండి ఒకసారి ఇది కూడా.
ఎంతకాలం పాటు ఇది ఆ రోజు కులాన్ని తాకట్టు పెడతారు మీరు? కుల సంఘాలుగా వచ్చిన మీ పెద్దలను కూడా అడుగుతా ఉన్నాం, ఇక్కడ స్థానిక శాసనసభ్యుని అడుగుతా ఉన్నాం, కులాలు కూడి పెడతాయా? మన కులం మనం కాపాడుకుందాం, కానీ కులాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం, ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం. ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు. ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. అదండి, అంటే ఒక గౌడ కులస్తుడు ఎదిగితే మా మీద కక్ష కడతారా అంటున్నాడు. గౌడ కులస్తుడు ఎదిగాడు, ఎక్కడ దాకా ఎదిగా అంటే మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి చేసేంత ఎత్తుకు ఎదిగాడు. మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద గూండాలను తీసుకొని వెళ్ళి దాడి చేసేంత ఎత్తుకు ఎదిగాడు. దానికి ప్రతిఫలంగా ఈ సైకో ముఖ్యమంత్రి, అప్పుడున్న సైకో ముఖ్యమంత్రి ఇతనికి మంత్రి పదవి ఇచ్చాడు. అంటే ఒక హైనాల రాజ్యంలాగా ఆంధ్రప్రదేశ్ని మార్చారండి. హైనాలలాగా పీక్కుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్కటి బండారం బయటపడతా ఉంది. ఇతనితోనే మొదలైంది, ఇంకా చాలామంది ఉంటారు రాబోయే రోజుల్లో. వీటన్నిటికి కూడా సిద్ధంగా ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంత రెచ్చిపోయారో దానికి తగినంత ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.